హరే కృష్ణ. ఈరోజు ఇంకొక సందేశాత్మకమైనటువంటి కథతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనందరికీ కూడా మనుషులు ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను మనందరం కూడా కోరుకుంటాం. ప్రేమ అనురాగాల్ని మనం కోరుకుంటాం. ఈరోజు పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయినప్పటికీ కూడా మనిషిలో సంతృప్తి అన్నటువంటిది లేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, మనిషికి కావలసినటువంటిది టెక్నాలజీ కాదు, మనిషికి కావాల్సినటువంటిది ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. ఈరోజు మ్యాక్సిమం మనం చూస్తున్నాం, వివాహ బంధాలు కానీ, స్నేహ బంధాలు కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక యాంత్రికంగా తయారయ్యాయన్నమాట. ఎవరు కూడా నిజమైనటువంటి ఆ ప్రేమ అనురాగాలు వాళ్ళు ఇచ్చి పుచ్చుకోవట్లేదు. అందుకనే నేను నా స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే, రిలేషన్ అంటే రిలేషబుల్, రసాస్వాదన అంటే వ్యక్తుల మధ్యలో ఆ రసం అన్నటువంటిది ఉండాలి, మాధుర్యం అన్నటువంటిది ఉండాలి. దానికి ఇంతకు ముందు రోజుల్లో మనం చాలా తప్పులు పట్టేవాళ్ళం. ఏంటి అంటే, ఇంతకు ముందు రోజుల్లో బాల్య వివాహాలు జరిగేటువంటివి, ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత వివాహాలు అంటే, అప్పట్లో మనం దాన్ని తప్పు పట్టినా కానీ వాళ్ళు ఏంటి అంటే, మొదట్లో వాళ్ళు ఒక స్నేహితుల్లాగా చిన్నప్పుడే వివాహం అయిపోయిన తర్వాత మొదట వాళ్ళ మధ్యలో స్నేహం చిగురించేది, తర్వాత వివాహ బంధం వచ్చేటువంటిది అనమాట. ఆ స్నేహం ఈరోజు వివాహ వ్యవస్థలో చాలా వరకు ఫెయిల్యూర్స్ కారణం ఏంటి అంటే, మనం ప్రపంచంతో చాలా మందితోటి ఎక్కువ సమయం గడుపుతాం కానీ భార్యాభర్తల మధ్యలో వాళ్ళు కలిసి సమయాన్ని మనం స్పెండ్ చేసేటువంటిది అంటే వాళ్ళు గడిపేటువంటిది అన్నటువంటి తక్కువగా ఉంది. మొదట ఒకరినొకరు అర్థం చేసుకోవడం అన్నటువంటిది కూడా లేకుండా ఉంది. దానివల్ల రిలేషన్షిప్స్ ఏ రకంగా ఉన్నాయి. ఒక చిన్న తమాషా అయినటువంటి ఒక ఉదాహరణ ఇస్తాను నేను. అదేంటి అంటే, ఒకసారి ఒక వ్యక్తి ఒక నదీ తీరంలో కట్టెలు కొడుతూ ఉంటాడు, చెట్టుని ఆయన గొడ్డలతో నడుపుతూ ఉంటాడు. పొరపాటున అది చేయి జారిపోయి నదిలో పడిపోతుంది అనమాట. వాడికి ఆ గొడ్డలు ఒకటే అప్పట్లో ఉపాధి అనమాట. సో వాడేమనుకుంటాడంటే, ఏడుస్తూ కూర్చుంటాడు, నాకున్న ఒకే ఒక జీవనోపాధి ఆ గొడ్డలు పోయింది, నేను ఎట్లా జీవితాన్ని గడపాలా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అప్పుడు నదీమ తల్లి ప్రత్యక్షమయ్యి, ఏంటయ్యా నీ బాధ అని అడుగుతుంది. నా గొడ్డలు పడిపోయిందమ్మా నదిలో, నాకున్నది అదొక్కటే జీవనోధారణము, అది కూడా పోతే నేను ఎట్లా జీవించాలా, భార్యను పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, అందుకని దుఃఖిస్తున్నాను అంటే, అప్పుడు నువ్వేం కలత చదవద్దని ఆమె నీళ్ళలోకి వెళ్ళిపోయి ఒక బంగారు గొడ్డలు బయటికి తీసుకొని వచ్చి ఇదా నీది అని అడుగుతుంది. అప్పుడు వాడు అంటాడు, లేదు లేదు ఇది కాదు నాది అంటాడు. అప్పుడు మళ్ళా ఆమె లోపలికి వెళ్ళిపోయి వెండి గొడ్డలు తీసుకొని వచ్చి ఇదే అనేది అంటుంది, ఇది కూడా నాది కాదంటాడు. అప్పుడు చివరికి ఆ ఇనప గొడ్డలు తెచ్చి ఇదే అనేది అంటే ఇదే నాది అంటాడు. వాడి నిజాయితీకి మెచ్చి ఆమె ఏం చేస్తుంది అంటే, బంగారు గొడ్డలి వెండి గొడ్డలి రెండు కూడా వీడికి ఇచ్చేస్తుంది అనమాట. వీడికి ఇచ్చేస్తుంది. అప్పుడు వాడు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా జీవితం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు వాడి భార్య, ఆ కట్టెలు కొట్టేవాడు వాడి భార్య ఆ నది మీద పోతూ చిన్న వంతెన, ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే తాటి చెట్టు కాండాన్ని వంతెనలాగా వేసేవాళ్ళు, దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ పొరపాటున వాడి భార్య కాలు జారి నీళ్ళలో పడిపోతుంది అనమాట. వీడు ఏడుస్తూ మళ్ళీ కూర్చుంటే నది మీద వచ్చి అడుగుతుంది, ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, నా భార్య నీళ్ళలో ఇట్లా పడిపోయిందండి అంటాడు. అంటే అప్పుడు ఆమె ఒక విశ్వసుందరిని తీసుకుని వచ్చి, ఈమె నీ భార్య అని అడుగుతుంది అనమాట. అడిగితే వీడు ఈమె నా భార్య అని చెప్పి ఒప్పేసుకుంటాడు అనమాట. నదీమ తల్లి చాలా కోపోద్రిక్తురాలైపోయి, గొడ్డల విషయంలో నిజాయితీగా ఉన్నావు, స్త్రీ విషయంలో నిజాయితీ తప్పావు, నువ్వు దుర్మార్గుడా, నిన్ను శపించేస్తాను చూడు అని చెప్పి ఆమె ఆగ్రహించే లోపల, అమ్మ నా మాట బాగా అర్థం చేసుకోండి అంటాడు వీడు. తల్లి, గొడ్డలి విషయంలో బంగారు నాది కాదు, అప్పుడు నిజాయితీతోనే ఉన్నాను, ఇప్పుడు కూడా నిజాయితీతో ఉన్నాను, నన్ను బాగా అర్థం చేసుకోండి. బంగారు నాది కాదు, వెండిది నాది కాదు అని చెప్పి నిజాయితీగా నా గొడ్డలు నేను ఒప్పుకున్నప్పుడు మీరు 3 బహుమతిగా ఇచ్చేశారు. ఇప్పుడు విశ్వసుందరిని చూపించారు, కాదు అంటాను. తర్వాత దేశ సుందరిని చూపిస్తారు, కాదు అంటాను. తర్వాత చివరిగా నా భార్యను తీసుకొస్తారు, అప్పుడు అవును అంటాను. అప్పుడు మీరు ఆనందంతో ఏం చేస్తారు అంటే, ఆ విశ్వసుందరిని దేశ సుందరిని కూడా నాకు బహుమతిగా ఇచ్చేస్తారు. ఒక భార్యతోనే ఎగలేక చేస్తా ఉన్నాను, వాళ్ళిద్దరిని కూడా నెత్తినేసుకుని ఏం చేస్తాను అని చెప్పి వాడు అంటాడు. వాడి నిజాయితీకి మెచ్చి ఆ భార్యను ఇస్తుంది అనమాట. అంటే ఒక రిలేషన్ పెంచుకోవాలా అంటే ఎంత భయపడేటువంటి పరిస్థితులు అనమాట. ఈరోజు ఎట్లా ఉంది అంటే, కోరి వివాహాలు చేసుకుంటూ ఉన్నాం కానీ కలిసి మనం ఉండలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనం. ఎందువల్ల అంటే,
వ్యక్తులు సమయాన్ని కలిసి గడపడం కానీ, ఒకరి మనోభావాలు ఒకరు అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ జరగని దానివల్ల ఈరోజు ఏంటి అంటే రిలేషన్షిప్స్లో రసం అన్నటువంటిది లేదనమాట. విషపూరితమైనటువంటి రిలేషన్షిప్స్గా ఉన్నాయి. నేను ఒకసారి భక్తులతో యాత్రకు వెళ్తూ ఉంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడితో అన్నాడు, మీ భార్య వేరే బస్సులో కూర్చొని ఉంది, మీరు ఈ బస్సులో కూర్చొని ఉన్నారేంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమయ్యా యాత్రలో కూడా ప్రశాంతంగా నన్ను బతకనివంటాయా, నేనేదో ప్రశాంతంగా ఉంటే నా భార్య ఉండే బస్సులోనే ఎక్కమని చెప్పి అంటున్నావు నన్ను అన్నాడు. అంటే చూడండి ఈ యొక్క రిలేషన్షిప్స్ ఏ రకంగా ఉన్నాయో సమాజంలో. సో అందువల్ల వీటన్నిటికీ పరిష్కారం ఒకటేనమాట. మనందరం కూడా ఏంటి అంటే ఆ భగవతత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుణ్ణి సేవించడం కోసమే మనం భార్యాభర్తలుగా కలిసాము. తర్వాత మన యొక్క రిలేషన్షిప్ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క బాంధవ్యము. దీన్ని మనం గౌరవించుకొని దాని యొక్క పవిత్రతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. అప్పుడే సమాజంలో అందరూ కూడా శాంతియుతంగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఏ బంధమైనా కానీ అది చాలా పూర్ణత్వంతో ఉండేటువంటిది. కారణం ఏంటి అంటే ఆ బంధాలన్నిటి మధ్యలో కూడా భగవంతుడు ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఏంటి అంటే ఆ బంధాల మధ్యలో భగవంతుడు లేడు. దానివల్ల ఏంటి అంటే ఏ బంధము కూడా స్థిరంగా నిలబడట్లేదు. సో ఆ భగవంతుడిని మన జీవితాలకు తీసుకొని ప్రతి బంధం మధ్యలో భగవంతుడిని కలుపుకున్నప్పుడు ప్రతి బంధం కూడా భగవంతుడిని కలుపుకోవడం అంటే ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గంలో నడుచుకోవడం. అది ఆ మార్గంలో నడుచుకుంటూ మనం బంధుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అది బలంగా ఉంటుంది, దాంట్లో రసస్వాదన ఉంటుందన్నమాట. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల మనలో ఆ యొక్క ఉత్తమ భావనలు రావాలంటే కలియుగంలో మనలో ఉన్నటువంటి కల్ముషాలు పోవాలా అంటే సకల శాస్త్రాల యొక్క సారాంశం నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.